ఇప్పుడు మగధ చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఎపిసోడ్ ముగిసేలోపు మీరు ఖచ్చితంగా అనుకుంటారు, నిజంగా నేను భారతీయుడైనందుకు గర్విస్తున్నాను అని. ఇక్కడ ఉన్న ప్రతి హిందువు, ప్రతి ముసల్మాన్, ప్రతి క్రిస్టియన్ కూడా అనుకుంటాడు భారతీయులం అని గర్విస్తున్నామని. ప్రపంచంలో జరుగుతున్న ఇలాంటి యుద్ధ సమయాలలో అయినా మనం ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఉన్న నేల బలం ఏంటో మనం తెలుసుకున్నప్పుడే స్థాన బలంగా మారుతుంది నీ బలం. స్థాన బలం అనేది చాలా గొప్పది, చాలా ఇంపార్టెంట్ స్థాన బలం. కాబట్టి భారత్ స్థాన బలం ఏంటి, భారత్ ఈరోజు ఏ స్థానంలో ఉంది ప్రపంచ దేశాల దగ్గర, ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. అలా కాకుండా సొంత దేశంలోనే ఉండి సొంత దేశం మీద కుళ్ళు జోకులు వేసేవాళ్ళు, అలాగే ప్రధానుల్ని అవహేళన చేస్తూ మాట్లాడే వారి నోరుని మూయించాలి అంటే మీకు ఫస్ట్ సబ్జెక్ట్ తెలియాలి. దేశం కోసం మనం చేసే మంచి పనులు కనబడనీయకుండా చిల్లర మాటలు, వెకిలి పలుకులు పలికే ఎర్ర జర్నలిస్టులు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని ప్రతి భారతీయుడు నిరూపించాలి అంటే మన బలం మనం తెలుసుకోవాలి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రపంచ దేశాల్లో భారత దౌత్య విధానంతో అంటే విదేశీ పాలసీ అనేది మన దగ్గర ఎలా ఉంది, మనం ఏ దేశంతో ఎలా ఉంటూ వస్తున్నాం, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అలా ఒక్కొక్క దేశం గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం.